ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్కి అన్యాయం చేసింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కావచ్చు, ఒక విద్యార్థి నాయకుడికి దక్కిన గుర్తింపు ఉద్యమ నాయకుడిగా మీకెందుకు దక్కలేదు? మరి ఆల్రెడీ సెటిల్మెంట్ అయ్యింది, ఫైనాన్షియల్గా కావచ్చు, వేరే రకంగా, అందుకే అద్దంకి దయాకర్ మౌనంగా ఉన్నాడు అన్నది. మీరు ఇప్పటి వరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా వేయలేదు, ఒక్కది. కానీ ఎవరికో పుట్టిన పిల్లని మా పిల్ల అని చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అది కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి కూడా చేస్తా ఉన్నాడు. చెయ్యడు. ఇంత పెద్ద పార్టీ, ఇన్ని 100 ఏళ్ల చరిత్ర ఉంది, కనీసం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరా? సికింద్రాబాద్లో బీఆర్ఎస్లో ఉన్న క్యాండిడేట్నే చేర్చుకోరు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ క్యాండిడేటే, వరంగల్ బీఆర్ఎస్ క్యాండిడేటే, చేవెళ్ళ బీఆర్ఎస్ క్యాండిడేట్. అంటే 17 మంది అభ్యర్థులు దొరకలేరా మీ వాళ్ళు? అన్న, ఈ మధ్య ప్రచారంలో ఒకటి బాగా కనిపిస్తుంది. ఓ డబ్బా పట్టుకోరు, కేంద్రం ఏమి ఇచ్చింది, గాడిద గుడ్డి ఇచ్చింది. అసలు అందరు కామెంట్ ఏంటంటే, అసలు గాడిద గుడ్డి ఏడికని పెడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది లేదని. అంటే గాడిద గుడ్డి అనేది చేసుకోవాలి అంటే ఏం చేసిండ్రు? గాడిద గుడ్డు అంటారు కదా మన ఊళ్ళల్లో. లాస్ట్ ఫైనల్గా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు ఓటేయాలి ఫైనల్? ఎందుకంటే బీజేపీ బతికితే సామాన్యుడు బతకలేడు అనేది ప్రజలు కమిట్ అయింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి విషమ పరీక్ష ఎదుర్కోబోతుంది. ఎందుకంటే తెలంగాణలో కనుక 14 స్థానాలు చెప్పినట్టుగా 14 స్థానాలు కనుక సాధించకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయం పాలపొంగు అని అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ విమర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలు కావచ్చు, ప్రతి వ్యూహాలు కావచ్చు, గెలుపోవటంలపై మనతో మాట్లాడేందుకు సీనియర్ స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే బాను. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్కి అన్యాయం చేసింది, మీరు ఏమంటారు? అది చెయ్యదు, చేసింది అని ఫీల్డ్ లెవెల్లో మనకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కావచ్చు, ఒక విద్యార్థి నాయకుడికి దక్కిన గుర్తింపు ఉద్యమ నాయకుడిగా మీకెందుకు దక్కలేదు? మరి ఇప్పుడు మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పిండ్రు, ఆ స్థాయి గుర్తింపు నాకున్నది పార్టీలో ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా. సో పదవి అనేది డెఫినెట్గా ఫ్యూచర్లో వస్తుంది, అప్పుడు అందరూ కూడా సంతోషపడతారు. సో నా మౌనం వెనుక కూడా కారణం ఏంటంటే, పార్టీకి ఉన్న సమస్యలు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఉన్న అంశం కానీ నేను కొంత వాటిని దగ్గర నుంచి గమనిస్తున్నా. కాబట్టి నేను పార్టీకి ప్రాబ్లం కావద్దు, సీఎం గారికి ప్రాబ్లం కావద్దు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని మునగ చెట్టు ఎక్కించాడు అనేది కామెంట్. రేవంత్ రెడ్డి గారి కొరకు మునగ చెట్టే కాదు, తాడి చెట్టు కూడా ఎక్కుతా, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే తనను నేను మొదటి నుంచి కూడా ఒక గౌరవభావంతో చూస్తా, వ్యక్తిగతంగా కూడా నాకు ఆత్మీయంగా ఉండే వ్యక్తి. ఈరోజు ముఖ్యమంత్రి గారు, మొన్న రేవంత్ అన్న, అంతకుముందు ఒక మంచి నాయకుడిగా నేను తనను కన్సిడర్ చేసిన. కాబట్టి మనకిష్టమైన వాళ్ళ కొరకు ఎంత కష్టమైనా కూడా ఈజీగా దాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు ఎందుకు దాకర్ ఇంత హ్యాపీగా ఉంటాడు? కొంతమంది ఏమో నటిస్తున్నావు దాకర్, నీలో బాధ ఉంది, గూడు కట్టిన. ఫస్ట్ లెవెల్లో ఎమ్మెల్యే టికెట్ పోయినప్పుడు ఏమనిపించేదంటే, ఈ ఛాన్స్ నాకు రావాల్సింది, ఎందుకు కూడా నాకు దాని పూర్వాంకం కూడా తెలుసు. నన్ను ఇక్కడ డిస్ప్లేస్ చేస్తే నన్ను అకామిడేట్ చేయడం కూడా అంత సింపుల్ కాదనేది నాకు ఒక మూలన ఉండే. బట్ అయినప్పటికి కూడా అంతకంటే ముందు నుంచి కూడా పార్టీ యొక్క సస్టైనబిలిటీ, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి గొంతున, శ్రమన, లేకపోతే ఏ విధంగా ఇవ్వాలనేది కమిటెడ్గా ఉన్నా. ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత ఎక్కువ కాన్స్టిట్యున్సీకి టైం ఇచ్చిన, సెకండ్ టైం ఓటమి తర్వాత నా అవసరం పార్టీకి రాష్ట్ర స్థాయిలో ఎక్కువ ఉండే. వాస్తవానికి ఒక్కో రోజు అయితే ఒక 4-5 అవర్స్ లైవ్ డిబేట్స్తో పాటు ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తుంటే కాంగ్రెస్ భావజాలాన్ని ఈ జనరేషన్ పూర్తిగా మర్చిపోయిన క్రమంలో ఇది కాంగ్రెస్ అని చెప్పడానికి నేను అనుకుంటున్న ఒక 9,000 పైచిలకు డిబేట్స్ చేసి ఉంటా నాకు తెలిసి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇంటర్వ్యూస్, డిబేట్స్, లేకపోతే ఇంటరాక్షన్స్, ఆర్టికల్స్, ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు ఏమంటాం మన ఏంటిది ఎన్నికలు అప్పుడు జరుగుతున్న ఉంటే చూడు, డే లాంగ్ ఉంటుండే ఆ రోజు మొత్తం కూడా. ఓడిపోయినప్పుడు పార్టీని డిఫెండ్ చేయాల్సి వచ్చేది, గెలిచినప్పుడు ఎవరైనా ఈజీగా ఎవరైనా జెండా పడతాడు. వివిధ రాష్ట్రాల్లో ఓటములకు నేను బాధ్యత వహించి తెలుగు వాళ్ళకి చెప్పాల్సి వస్తుండే. సో అది దానికి సెకండ్ టైం అయిన తర్వాత కాన్స్టిట్యున్సీకి ఎక్కువ
సమయం ఇవ్వలేకపోయినా లోకల్ కారణాలు కొన్ని ఉన్నాయి, అవి మనం చెప్పాల్సినవి కాదు, చెప్పుకున్న వాటితో వచ్చేది కూడా ఏం లేదు. సో అక్కడ నేను పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిపోయాక మరింత నాకు దన్ను దొరికింది. అంటే తనలాగా కొట్లాడగలిగేటోళ్ళందరికీ కూడా ఏమైనా సరే ఈసారి పవర్లోకి వస్తుంది అనే ధీమాతోని రావాలి అనే కసితో పనిచేయడం వల్ల రాష్ట్రంలో ఫలితం వచ్చింది. నేను నా క్షేత్రంలో పని చేయలేకపోయినా కాబట్టి నాకు టికెట్ పోయింది. అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ను మీరు స్వచ్ఛందంగా వదులుకున్నారా, లేకపోతే పార్టీ ప్రెజర్ పెట్టిందా వదులుకోమని? పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్ణయాన్ని నేను కాదనలేదు. పార్టీ నిర్ణయం వరకే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, అంతకు ముందు నుంచి కూడా చెప్పిన, సీట్ ఇచ్చింది అనుకోండి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు వస్తుండే. సీట్ ఇవ్వనప్పుడు కూడా చెప్పిన ఏం చెప్తా అనేది, అధిష్టానం నిర్ణయం శిరోధార్యం, అదే డైలాగ్ ప్రిపేర్ చేసి పెట్టుకునే ఈదర్ వే. సో అంత ఓపెన్గా ఉన్నా కాబట్టి పెద్దగా సమస్య రాదు. సమస్య ఏమవుతుందంటే దయాకర్కి ఏమి ఇవ్వలేదని సమాజం నుంచి వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. అంటే ఆల్రెడీ సెటిల్మెంట్ అయ్యింది, ఫైనాన్షియల్గా కావచ్చు వేరే రకంగా, అందుకే అద్దంకి దయాకర్ మౌనంగా ఉన్నాడు అన్నది కామెంట్. ఇంతవరకు నేను అంటే సెటిల్మెంట్ ఇన్ ద సెన్స్ మధ్యవర్తిత్వము ఇట్లాంటి పదాలు నాకు బిల్డింగ్ల దగ్గర పోడు, కాంట్రాక్ట్ల దగ్గర పోడు ఇట్లాంటి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను బుజ్జగించడానికో నన్ను కన్విన్స్ చేయడానికో ఒక వ్యవస్థ కూడా ఉండొద్దు. అంటే మీన్స్ ఇప్పుడు ఇమీడియట్గా టికెట్ రాలేదనుకోండి, ఒక టీం వస్తుంది, టీం వచ్చేసి నీకు దూతలు, నాకు అట్లా కూడా ఇష్టం లేక నేను ఇమ్మీడియట్గా నా టికెట్ వెళ్ళిన వెంటనే 10 నిమిషాల్లో మీకు వీడియో వచ్చింది. ఎందుకు వస్తుంది? నన్ను ఎవరు సముదాయించాల్సిన అవసరం లేదు. నేను పార్టీ కొరకు పనిచేస్తుంది, ఈ అవకాశం ఇవ్వలేదు. సెకండ్ది కూడా వీడియో పెట్టాల్సి వచ్చిన అవసరం ఎందుకు వచ్చిందంటే, సెకండ్ నా పేరు అన్ని ప్రధాన టీవీలు, పత్రికలు, మన సోషల్ మీడియా అందరూ కూడా ప్రచురించిండ్రు రేపు డిక్లేర్ అవుతుందని. ఆ క్రమంలో నేను ఆశించింది అనుకున్నారు కాబట్టి అది నేను అడగకపోయినా పార్టీ నాకు ఇవ్వాలనుకున్నది. ఇప్పుడు ఎమ్మెల్సీ లాస్ట్ ఫైనల్ లిస్ట్ వచ్చి నైట్ అయితే నేను అడిగిన అనుకోని అందరు కూడా వచ్చింది అన్నకు అనుకోని అన్నారు. వివిధ కారణాల వల్ల అది రాలేకపోయినందుకు దీని గురించి ఏం బాధపడకండి రెండో వీడియో పెట్టినా. కానీ ఇంకో వీడియో పెట్టాల్సిన అవసరం రాదు కూడా. ఎందుకంటే అది మొదటిది నేను అడిగింది, పార్టీ ఇవ్వలేకపోయింది. పార్టీ ఇవ్వలేని దానికి కారణం కూడా నేను అడగా. ఎందుకు దయాకర్ ఎఫిషియంటా కాదా, అక్కడ గెలుస్తాడా లేదా, ఇవన్నీ కూడా దయాకర్ ఒక నియోజకవర్గంలో గెలుపోవటంల గురించి లేకపోతే నా అవకాశాల గురించి ఆలోచించే అంటే ఇటు కింది స్థాయి ఆలోచనలతో లేడు. ఎస్, పార్టీకి ఆల్టర్ చేయాలనుకుంటే చేసిండు. కానీ నన్ను ఇంకో ప్రత్యామ్నాయం చూపించే దగ్గర వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నేను ఇబ్బంది పడుతున్నా. ఏంది మీరు అన్న ప్రశ్నే, దయాకర్ని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అంటున్నారు అందరూ, చెయ్యదు అంటున్నా నేను. రేపు నాకు మంచి చేసినప్పుడు చూసుకోవచ్చు. కానీ అది నిరంతరం ఎందుకు రగులుతున్న కాగడలా ఉంటుందనేది నాకు ఇంకా అర్థం కావాలి. మొన్న వరంగల్ టికెట్ అన్నారు, వరంగల్ పోయిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ అన్నారు. అసలు ఈయన టికెట్ ఏం లేదు. చివరికి మా సీఎం గారు ఏం చేసిండ్రు, సగం సీట్ నాదే అని కూడా ఇట్లా వచ్చేసింది. బట్ దయాకర్ ఏ కమిటెడ్ కాంగ్రెస్ ఫెలో. కాంగ్రెస్ ఎందుకు దయాకర్ కమిటెడ్గా ఉంటాడంటే, కాంగ్రెస్ ఈజ్ ది ప్రొటెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలో మనిషిగా గుర్తింపు ఉన్నది, మనిషి శ్రమకు విలువ దొరికింది, సమానత్వంతో కూడిన సమాజం ఏర్పడబోతున్నది. అన్నిటికీ ఆ గాంధీ కుటుంబం బలైనా సరే దాని రక్షణ కాపలాదారులుగా ఉన్నారు. బీజేపీ లేదా బీఆర్ఎస్ లేదా ఇంకో పార్టీ లేదా అంటే కాంగ్రెస్తో పోటీ పడితే ఎవరు కూడా రాజ్యాంగ పరిరక్షకులు కాదనే అభిప్రాయం ఉన్నది. కాబట్టి ఒక సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీని సమర్థించడం వెనుక మాత్రం అదే కారణం అనేది నాకు అభిప్రాయం. నా అవకాశం, ఇప్పుడు స్టేట్లో ముఖ్యమంత్రి గారు నెంబర్ 1, పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా వారే. డిసిషన్ తీసుకునే దాంట్లో క్యాబినెట్ అల్టిమేట్గా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా క్యాబినెట్లో చర్చిస్తారు. దాంట్లో ఇంతకుముందు కొంత వ్యతిరేకత ఉంది అనేది విన్నా, ఇప్పుడు అది పోతుంది. పార్టీలనే కాదు వివిధ పార్టీల్లో కూడా నా ప్రత్యర్థిగా నన్ను ట్రోల్ చేసే పిల్లలు కూడా నా మీద సానుభూతి చూపించే కాడికి వచ్చింది. సానుభూతి మరీ అవకాశం దక్కేది ఉండే, సానుభూతి మరీ ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే అది భరించలేనంత ప్రమాదం. అంటే ఎక్కడికి పోయిన నువ్వు, ఆంధ్రాకు పో, తెలంగాణకు పో, లేకపోతే ఢిల్లీకి పో, ఎక్కడ మన తెలుగు వాళ్ళు కలిసిన మనకు తెలిసిన వాళ్ళు, తెలుగు వాళ్ళు అనేది కాబట్టి తెలిసిన వాళ్ళు, అది ఏ దేశంలో ఉండని, సార్ దయాకర్కి ఏం చేస్తుండ్రు, మీకు ఎందుకు సార్, వాళ్ళు ఎవరో తెలియదు, కలిసి అంటారు సార్ మీకు న్యాయం జరగాలి సార్ అంటారు. అంటే నాకు అన్యాయం జరిగినట్టు ఫీల్ అయిపోతుండ్రు వాళ్ళు. సో కాదు.
డెఫినెట్గా. అద్దంకి దయాకర్ అవకాశాలను తొక్కేస్తుంది కావచ్చు, దక్కకుండా చేస్తుంది కోమటిరెడ్డి బ్రదర్స్. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు 3 సార్లు కానీ వాళ్ళ గురించి పదే పదే వాళ్ళను ఏదో నాకు వ్యతిరేకులుగా అట్లా చర్చ జరుగుతుంది కానీ అంటే గతంలో వాళ్ళకి వ్యతిరేకంగా మీరు మాట్లాడారు కదా. సందర్భం కూడా విలన్ అయింది నాకు. ఓకే, అక్కడున్న సిచ్యువేషన్ కొన్ని సందర్భాలు ఒక దశ. ఇప్పుడు నేను ఇష్టం లేదనుకోండి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉంది, కానీ నాకు హక్కులు ఉన్నాయి పార్టీ మీద, నేను అడుగుకుంటా నా అధినాయకత్వాన్ని. కానీ ప్రతిసారి నా అవకాశాన్ని వాళ్ళు దెబ్బతీసే అంత వ్యతిరేకులు కాదు. ఇప్పుడు మీరు చట్టసభలకు వెళ్ళారనుకోండి, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఆల్రెడీ 2 మినిస్టర్స్ ఉన్నారు. మిమ్మల్ని అకామిడేట్ చేయడం కష్టం కాబట్టే మిమ్మల్ని ఏదైనా డైవర్స్ చేస్తున్నారా అన్నది. నేను మినిస్టర్ని అయితే అని ఎవరు చెప్పిండ్రు అసలు? ఎగ్జాంపుల్ నేను చెప్తా, నేను ఎమ్మెల్యేని అయితే అయిపోవు కదా, నా తుంగతుర్తికి నేనేదో సేవలు చేసుకునేటప్పుడు మినిస్ట్రీ అడుగుతుండేనేమో. నేను ఇప్పుడు అడుగుతున్నానా? అసలు ఎమ్మెల్యే అడిగినా? ఎమ్మెల్యే అప్లై చేసుకోవాలి కాబట్టి అడిగిన. కానీ నాకు ఎమ్మెల్యే ఇవ్వకపోతే నేను పార్టీలో ఎందుకు ఉండాలని నేను అన్ననా? నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేవని నిలదీసినా? ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదని ఒక్క డైలాగ్ ఎక్కడన్నా చూపించండి. లేదు వరంగల్ ఎంపీ అని బాగా వచ్చింది, తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ వచ్చింది. అసలు రానిదేదో ఖమ్మం పార్లమెంట్ కూడా నాకే. అసలు నేను ఇది తెలంగాణలో పోటీ చేయాల్సిన అవసరం అంతటా వచ్చినట్టుగా ట్రోల్ అయింది. రాజ్యసభ చర్చ జరిగింది. నేను ఏది తుంగతుర్తి తర్వాత నేను అడగను. అది మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, పార్టీ చూసుకుంటుంది. పార్టీ దయాకర్ ఎంత లాయలిస్ట్గా ఉన్నాడు. దయాకర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అవసరం లేకున్నా కాంగ్రెస్కు దయాకర్ ఉంటాడు. ఒకవేళ ఏదేని కారణం వల్ల దయాకర్ కాంగ్రెస్ పార్టీకి అసలు దయాకర్ మనం ఎందుకు చేయాలి ఉండని ఏదో మాట్లాడతాడు, టీవీలలో 4 టీవీలలో మాట్లాడతాడు, 2 ఇంటర్వ్యూలు ఇస్తాడు అనుకుంటే అట్లా దయాకర్ ఉపయోగపడ్డా కూడా ఉంటా. కానీ అట్లని చెప్పి నేను ఇదేదో బానిసత్వంతోనో అవకాశం కొరకు ఎదురు చూసడో కాదు. కాంగ్రెస్ పార్టీ అవసరం రేపు దేశానికి ఎంత అవసరమో నేను చెప్పగలను. ఎందుకంటే నా ప్రిడిక్షన్ నాకు ఉన్నది కాబట్టి. నాలాంటి ఒక సోల్జర్స్, సైనికులు కాంగ్రెస్ పార్టీకి అవసరము అని నేను అనుకుంటున్నా. అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి మాలాంటి వాళ్ళ సేవలు అవసరం, మేము చేయాల్సిందే. అది చరిత్రలో వాళ్ళు చేసిన త్యాగానికి నాలాంటి వాళ్ళు ప్రతిఫలంగా మేము సర్వీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక పదవి కొరకు, ఒక హోదా కొరకు కాంగ్రెస్ పార్టీని ఉండడం కాకుండా. ఆల్రెడీ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పారు, అద్దంకి దయాకర్ని నా అంత స్థాయిలో ఉంచుతానని. అంటే రాబోయే రోజుల్లో అద్దంకి దయాకర్ని మేము ఎక్కడ చూడొచ్చు? అద్దంకి దయాకర్ని రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక కమిటెడ్ ఒక నాయకుడు ఎట్లా పనిచేస్తుండో అలాంటి పని చేసే ఒక సిన్సియర్ క్యాడర్గా మీరు చూడొచ్చు. హోదా నాకు తెలియదు, నేనేమైతే అనే విషయంలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో లేదంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వాడేమవుతాడో తెలియని ఒకే ఒక వ్యక్తి అంటే అద్దంకి దయాకర్. నాకే క్లారిటీ లేదు. మీన్స్ బట్ దయాకర్ ఈజ్ దేర్ సిన్స్ 20 years. నేను అనుకుంటా 2004లో నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన. 2009 నుంచి తెలుసు. 9 నుంచి నేను తెలంగాణ మూమెంట్లో సీరియస్గా యాక్టివిజం ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ ప్యారలల్ యాక్టివిజం ఉంది అనుకో. టీఆర్ఎస్తో కూడిన జేఏసీ అయినప్పటికి కూడా మేము జేఏసీలో చాలా క్రియాశీలకంగా ఉన్నాం కోదండరామ్ గారితో. సో అప్పుడు ఇంకా చిన్న పిల్లగాడిని, అప్పుడు ఏదో బబ్లీ టైప్ ఉంటుంటే. బట్ అది కొంచెం స్పీచెస్ అందరికి గుర్తున్నాయి, బాగా యాక్టివ్గా ఉండేటోని. సో ఆ ఏజ్ నా అదృష్టమే, ఎందుకంటే ఆ ఏజ్లో నేను అన్ని పార్టీలతో కలిసి ఉండడం. ఒక 10 years అంటే 2004 to 9 కొడలక్ష్మణ్ బాపూజీ గారు, తర్వాత మాలమానాడు ఇదంతా జరిగిన తర్వాత 9 నుంచి కేసీఆర్ గారితో కూడిన జేఏసీలో అందరం కలిసిన 14 వరకు కొట్లాడినాం. ఫలితం వచ్చింది, మాతో ఉన్నవాడే ముఖ్యమంత్రి అయిండు. ఓకే, తెలంగాణ ఉద్యమంలో మాతో ఉన్నవాడే. ఆయన నన్ను మిత్రుడు అంటుండే అప్పుడు, కానీ నేను చిన్నోడిని. నేను అంటే ఆయన మిత్రుడు అంటుండే, నేను చిన్నోడిని. అయినా అంటే సోదర సమానుని కాదు కానీ చిన్నోడిని కదా, బాబు కూడా అనొచ్చు, కానీ ఆయన మిత్రుడు అంటుండే. సరే, అది కూడా ఒకంత గౌరవం ఇచ్చినట్టు ఉండే. ఆయన నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే వారితో రాజకీయ జీవితం అనేది కొంచెం మాలాంటి వాళ్ళకి ఇబ్బంది. ఎవరైతే కొంత సెల్ఫ్ రెస్పెక్ట్. బీఆర్ఎస్ నుంచి ఏం ఆఫర్స్ రాలేవన్నా 10 ఏళ్లలో? మరి బీఆర్ఎస్ నుంచి అంటే రావాలని ఆ తుంగతుర్తి సీట్ కొరకని కూడా చర్చ జరిగే రకంగా వచ్చింది. బట్ వారు కంటే ముందు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం ఉంది.
తర్వాత వాళ్ళ ఆలోచనలోనే ఉన్నారు. వీళ్ళు పిలిచిండ్రు. ఎవరు పిలిచింది కూడా సోనియా గాంధీ గారి స్థాయిలో ఆహ్వానం జేఏసీ నాయకత్వానికి వచ్చింది. మీలో ఎవ్వరు పోటీ చేయాలనుకున్నా మాకు చెప్పండి, ఎవరికి అవకాశాలు ఇవ్వాలన్నా మేము, మీరు పోరాడిన తెలంగాణ ఇచ్చినాం కాబట్టి మీరు మాకు సర్వీసెస్ ఇవ్వండి అన్నాం. నేను కాంగ్రెస్ పార్టీతో ఉన్నా, కానీ ఎప్పుడు కేసీఆర్తో కలిసి కప్పు ఛాయ్ తాగాలని కూడా ఏ రోజు అనుకోలే. పుసుక్కుని ఎక్కడ కనబడతాడు అని కూడా తప్పించుకున్న రోజులు ఉన్నాయి. ఎక్కడైనా పెళ్ళిళ్ళకి అక్కడెక్కడ పోయినా కూడా ఆయన టైంకి పోకూడదు. ఎందుకంటే అది శత్రుత్వం కాదు. ఇక శత్రుత్వం అనేదానికంటే కూడా కలిస్తే మాట్లాడుకునేంత సాన్నిహిత్యం కోల్పోయి ఉన్నది. బట్ 2014 ఓడిపోయిన తర్వాత నుంచి ఓడిపోయినా నేను ఎప్పుడు ఓడిపోయినట్టుగా లేదు. వారియర్గానే 18లో ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచే నా ఓటమి ఎట్లా జరిగిందో నాకు తెలుసు. కాబట్టి నేను అంటే నన్ను ఓడగొట్టడానికి ఇండి కుట్రలా అని అనుకున్నా. ఓనీలే మనం కూడా శివ అని కొట్లాడుకుని 18 తర్వాత 23 డెఫినెట్గా సీట్ వచ్చేది. ఇక కొన్ని కారణాలు మీరు అన్నయ్య అవి ఇవి అని అంటుంటారు, కానీ అవి వాటికంటే కూడా సందర్భం నాకు కలిసి రాకున్నా, కలిసి రాని తనాన్ని ఎప్పుడు కూడా నాకు కలిసి వచ్చే అవకాశాన్ని నేను ఎప్పుడు వెతుక్కోను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవకాశాన్ని సృష్టించుకునే పని చేయను. ఆర్గానిక్గా నేను నా సర్వీస్కు ప్రతిఫలం రావాలి. 20 ఇయర్స్ నుంచి రాని దాన్ని నేను ఎందుకు ఫీల్ కానంటే, నేను ఎంత మేరకు సఖ్యతతో పనిచేస్తున్నా, ఎంత మేరకు సమాజం కొరకు పనిచేస్తున్నా, ఎంత మేరకు సిన్సియర్గా పనిచేస్తున్నా అనే దాన్ని దృష్టి పెడతా. అద్దంకి దయాకర్ ఇప్పటివరకు ఏం కాలేదు కదా. అద్దంకి దయాకర్ కొరకు పదవి రాకపోతే ఎందుకు తెలుగు సమాజం ఇట్లా ఆలోచిస్తున్నది? సమర్థుడైనోనికి అవకాశం రావాలని కొట్లాడుతున్నది ఎందుకు? నాకంటే ముందు నేనైతే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సిద్దిపేట అట్లా జరుగుతుందంటే నేను పోకపోతుంటే. అది ఒక్కో స్థితిలో ఎట్లుంటుందంటే దయాకరే పుసుక్కుని చేయించుకుంటాం ఇట్లా అని ఒక అనుమానాలు కూడా వస్తాయి. బట్ నేను ఆ రోజు నీలం మధు దానికి ఒక మీటింగ్కి పోవాల్సి ఉంటే పోలేదు. సార్ అది నేను స్టేజ్ మీటింగ్ అయిపోయినా, అది ర్యాలీ కార్నర్ మీటింగ్. ర్యాలీలో సీఎం గారికి టైం లేదు. ర్యాలీనే చాలా 35,000 to 40,000 పీపుల్ ఆన్ ద రోడ్. అసలు నెవర్ బిఫోర్. నాకు తెలిసి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేటకు పోతే సిద్దిపేట రోడ్లు అట్లా ఉన్నాయట. ఓల్డ్ బస్ స్టాండ్ చూడక నేను అనుకుంటూ 10 సంవత్సరాలు అయింది. వయా కరీంనగర్ ఎప్పుడు పోయినా కూడా అదొక మంచి ఫీల్ ఉంటుంది. సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్ అంటే అక్కడ ఒక మంచి కల్చర్, అక్కడ కల్చర్ అంటే పాత ఊరు మంచిగా ఉంటుంది. నేను అక్కడికి పోయినాక చూసిన ఎంత జనం వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కుత్బులాపూర్ వాళ్ళు ఇంకో మీటింగ్ ఉంది, ఆల్రెడీ ఒక మీటింగ్ స్క్వాక్ చేసిండ్రు. సో ఫాస్ట్గా మాట్లాడారు కాబట్టి మాట్లాడి వెళ్ళిపోవచ్చు అనుకున్న క్రమంలో వీళ్ళ రూపంలో ప్రమాదం వచ్చింది. కింద వాళ్ళు ఉండి ఒకటేసారి ఇట్లా అనేసరికి ఇమ్మీడియట్ స్పాంటనిటీగా వారు స్పందించింది. నేనేమంటే ఏ క్షణాన నా గురించి అడిగినా వారు అంత ఒక ప్రేమతో ఉన్నాడు కాబట్టి నేను పెద్దగా ముఖ్యమంత్రి మా వాళ్ళు అయినప్పుడు మీన్స్ కాంగ్రెస్ వాళ్ళు ఏడ కూర్చున్న పెట్టకపోయినా కడుపు నిన్నట్టే ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు అఫ్ కోర్స్ ఉద్యమ సహచరుడే, కానీ వారు ఇట్లా తయారవుతారని అనుకోలే. సో ఆయన ఇట్లా తయారవడం వల్ల ఒక నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరింత రాటుదేలాల్సిన క్రమంలో నేను సరైన వాన్నే సమర్థించిన నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎస్, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండ్రు, వారు ముఖ్యమంత్రి అవుతారా, వారు ఏ మంత్రి అవుతారా అనే విషయం పక్కన పెడితే వారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్మకం కలిగినాక నా కొట్లాట్లో తీరులో మార్పు వచ్చింది. ఒక దశలో ఇక నేను రాజకీయాలకి రాజీనామా చేసేస్తే అయిపోలా అనే స్థితి. ఎందుకంటే నేను బీజేపీకి పోలేను, ఆలోచన విధానమే. దాంట్లో బీజేపీ అంటే నాకేం ప్రత్యేక శత్రుత్వం ఏం లేదు, అది పొలిటికల్ పార్టీని. సో బీఆర్ఎస్ నేను పోలేను, ఎందుకంటే ఇక నన్ను నేను చంపుకోవడానికి బీఆర్ఎస్కి ఎందుకు పోవాలని. ఎందుకంటే ఇక ఆడికి పోతే నాయకత్వం అనేది, వీడు దాకరు ఖాళీగా ఉన్నా కూడా వాడు లీడర్ అయ్యి ఏం రాకున్నా. కొందరికి ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిస్తే వాళ్ళకు హోదాలు వస్తాయి, సమాజంలో గౌరవం వస్తుంది. దాకర్ ఏం కాకపోయినా వచ్చింది, ఎందుకంటే నా పోరాడే తత్వం అయి ఉంటుంది, నిరంతరం ప్రజల కోసం కొట్లాడే తత్వం ఉంటుంది. కాబట్టి నాకు ఇక్కడ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉన్నట్టున్నది. ఎట్లా కూర్చొని నాకు ఎట్లా అంటే హాయిగా కొంతమంది అంటారు టీవీ మిత్రులు ఈవినింగ్ షిఫ్ట్ వచ్చింది దాకా ఫ్రీలాన్సింగ్. సో
అంతలా ప్రజల్ని ప్రభావితం చేసి చర్చలు చేసినందుకు సంతృప్తిగా ఉంటుంది. ఒక ప్రత్యామ్నాయాన్ని ఒక రోజున ఉద్యమం చేసి ఉద్యమకారుని సీఎం చేయగలిగినాం. కాంగ్రెస్ విచారధార సమర్థతను చెప్పి మనం ఇలా రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయగలిగినాం. ఎట్లా ఒక లెజెండరీ నేను పొలిటీషియన్ అనుకునే కేసీఆర్ను సింపుల్గా కొట్టేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. మాలాంటి వాళ్ళు ఒక 15-20 మంది ఆయనకు తోడుగా ఉండగలిగినాం. ఆయన శ్రమ ఒక 60-70% ఉంటే మాలాంటి వాళ్ళు అందరం కలిసి ఒక 20-30%తో దాన్ని తీసుకురాగలం. సో అవకాశం నాకు ఎప్పుడైనా ఏ రూపంలో ఇవ్వచ్చు. ఇవ్వకపోతే మళ్ళీ కాంగ్రెస్కి నేను ఎట్లా పనిచేయాలని ఆలోచిస్తా. ఇంకోసారి అవకాశం నాకు ప్రేమతో ఇచ్చేది ఎట్లా, ఇమ్మీడియట్గా ఇచ్చేది ఎట్లా అనేది ట్రై చేస్తా తప్పితే. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసింది ఎందుకంటే ఇప్పుడు మోత్కుపల్లి నరసింహులు కావచ్చు, ఇటు మందకృష్ణ మాదిగ్ కావచ్చు, మాకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు ఈ లోక్సభ ఎన్నికల్లో అని అంటున్నారు. ఇప్పుడు ఇన్స్టెన్సెస్ని బట్టి నిర్ణయానికి రాలేను నేను. ఈ ఇన్స్టెన్స్లో మాదిగకు న్యాయం జరగలేకపోవచ్చు. రేపు ఉంది, రేపు అన్ని రకాల అవకాశాలు ఇంకేం లేవు. మళ్ళీ 6 మినిస్టర్లు ఉన్నాయి, పీసీసీ ఉంది, ఓకే, ఇంకా 5-6 ఎమ్మెల్సీలు ఉన్నాయి, 2026లో 2 ఎంపీలు ఉన్నాయి. ఇట్లా మీరు చూసుకుంటూ పోతే పదవులకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. కేసీఆర్ చెప్పిన వాళ్ళకి ఇస్తారు, జగన్ చెప్పిన వాళ్ళకి ఇస్తారు, లేకపోతే చంద్రబాబు చెప్పిన వాళ్ళకి ఇస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిన వాళ్ళకి పదవులు ఇస్తారు. అదొకటి ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా అంటే కృష్ణమాదిక్ గారైనా మోత్కుపల్లి నరసింహులు గారైనా ఎంపీగా మా వాళ్ళు ఉండాలి అనే దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళతో నేను వ్యతిరేకించాను. అలా రేవంత్ రెడ్డిని మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా, ఇటీవలి కాలంలో ఈ 3-4 నెలల కాలంలో అతని భాష తీరు కావచ్చు అన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి కూడా కేసీఆర్ లాగే అధికారం నెత్తికెక్కింది, తెలంగాణలో నెత్తికెక్కింది అంటారు. అధికారాన్ని మీరు ఆ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా, అధికారాన్ని తలకెక్కించుకోని నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇది నేను స్పష్టం రేపు చేయగలుగుతా. దిస్ ఈజ్ ప్రిమాచ్యూర్ స్టేట్మెంట్. ఎందుకంటే 4 months కదా, మీరు చూడండి భవిష్యత్తులో సామాన్యుడు ముఖ్యమంత్రి అయితే ఎంత సహజంగా ఉంటుందో దాన్ని రేపు చేసి చూపించకపోయే. 4 నెలల్లో రేవంత్ రెడ్డి పరిపాలన అపరిపక్వత అనేది ఒకటి కనిపిస్తూ ఉంది, అటు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఇతర అంశాల్లోనూ. దీని మీద నిజంగా అంటే ఇది మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి ఇది ఎంతవరకు, ఎస్పెషల్లీ ఆఫీసర్స్ ఎంపిక కావచ్చు, తర్వాత లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ, అంటే దీంట్లో ఒక గందరగోళం అనే ఒకటి ఏంటంటే 6 గ్యారెంటీల అమలు మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టిండు. దాంట్లో 14 సబ్ టైటిల్స్ ఉండొచ్చు. 6 గ్యారెంటీల్లో మ్యాక్సిమం చేయడానికి ఒకటి ఆర్థిక భారం, ఒకటి ఈ చిందర వందరగా ఉన్న పరిపాలన ఒక గాడికి తేవడానికి చాలా సమయం పట్టింది. దానికి తగ్గట్టుగా కొంత ఏంది ఇమ్మీడియట్గా 80 days తర్వాత కోడ్ ఎంటర్ కావడం, 80 days తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంపీలను గెలిపించుకోవాలి. కోడ్ ఎంటర్ కావడమే రేవంత్ రెడ్డికి ప్లస్ అయిందేమో. అంటే ఇప్పుడు కొంత వెసులుబాటు ఉండి ఒక 200 days ఉంటే ఏవి ఫ్లోట్ అయినాయి, ఏవి గ్రౌండ్ అవుతున్నాయి అనేది చెప్పుకోవడానికి ఉంటుండే. డిక్లరేషన్స్కే టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 4 నెలల్లో రేవంత్ రెడ్డి చేసింది ఏంది, ప్రజాపాలన మార్పు అంటే ఒకటి బిల్డింగ్ ప్రగతి భవన్ పేరు మార్చిండు, తర్వాత మన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒక కమిషను, తర్వాత విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషను, వైట్ పేపర్స్, వీటితోటే కాలం గడిపించిండు తప్పి తను నేను చేసిన ఇది నా ల్యాండ్ మార్క్ వర్క్ అని చెప్పుకోవడానికి లేదు. ఒక సెషన్ ప్రమాణ స్వీకారమే సరిపోయాయి, ఒక సెషన్ బడ్జెటే సరిపోయాయి. దీంట్లో మీకు అంటే క్రూషియల్ డేస్ మీరు చూడండి, దాంట్లోనే ఉచితాలకు సంబంధించిన అంశంలోనే 200 యూనిట్లు కానీ, ఫ్రీ బస్ కానీ, లేకపోతే ఇండ్ల పథకానికి సంబంధించి కానీ, మీకు ఏంది ఆరోగ్యశ్రీ పథకం కానీ, జాబ్స్ ఒక 32,000 ఇవ్వడం, ఇవన్నీ కూడా జాబ్స్ అంటే ఒకటన్నా. మీరు ఇప్పటి వరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా లేదు, ఒక్కది. కానీ ఎవరికో పుట్టిన పిల్లని మా పిల్ల అని చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అది ఇంతవరకు అయితే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. డిక్లేర్ చెయ్యని ఎందుకు చేయలే అని కారణాలు ఏమైనా ఉండొచ్చు. మీరు సపరేట్గా వచ్చి చేసింది ఏం లేదు కదా. సపరేట్గా కాదు, అవి చెయ్యాల్సి ఉండే వాటిని ఆశ చూపించి ఓట్లు వేసుకోవాలనుకున్నాను. వాటిని ఇమ్మీడియట్గా దాంట్లో ఉండే లుకానాస్ ఏంటో రిజాల్వ్ చేసి పడేసినాం, అవి ఇచ్చేసినాం. టీఎస్పీఎస్సీ కూడా మనకు యూపీపీఎస్సీ నుంచి క్లియరెన్స్ రావాలి. ఒకటి ఆయనను జనార్దన్ గారినే ఉండమన్నాం. ఎందుకు, అక్కడ జరిగిన అక్రమాలు అమోఘం.
ఇక అది ఎంత చెప్పు, నేను ఒక బాధితున్నే, నేను కూడా 1 to బాధితున్నే. 4 నువ్వు చదువుకున్న ఎంత ఘోరం, పిల్లలు ఎంత నష్టపోయినరు, ఒక ఎంత జనరేషన్ బాధపడ్డారు. పిల్లలు కాదు, ఒక జనరేషన్ ఇక్కడ. నేను కోదండరామ్ మీరు ఆ రోజు ఉన్నట్టు అనుకుంటాడు నేనున్నాను, BBC పోయినప్పుడు నేను యాక్చువల్గా కోదండరామ్ గారి దగ్గరికి పోయి ఏదో కలిసి మాట్లాడదామని వెళ్ళిన. అప్పటికి మీరందరూ ఏదో ప్లాన్లో ఉన్నారు, అంటే మాకు అనుకోకుండా జరిగిన ప్లాన్, మేము చేసుకున్న ప్లాన్. అయితే జస్ట్ 30 to 35 minutesలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్, మన పీపుల్స్ స్వచ్ఛందంగా వచ్చారు, ఎవరు విలువ ఎక్కడెక్కడి నుంచో వచ్చుడే ఫోన్ చేసాడు, అన్న చిట్యాల కాడ మన పోలీస్ స్టేషన్లో పట్టుకుని ప్లీజ్ అన్న ఫోన్ చేసి చెప్పంటే నేను ఎస్ఐకి ఫోన్ చేసి తిట్టడం. ఓ కరీంనగర్ నుంచి వచ్చుకుంటూ వచ్చేసరికి శంషాబాద్ షామీర్పేట కాడ పోలీస్ స్టేషన్ పట్టుకున్నాను. అసలు మీరు ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు వస్తున్నారు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్, నేనేం తీట, నేను జస్ట్ ఒక గెస్ట్గా వాళ్ళది ఏదో మీటింగ్ ఉంటే మా వాయిస్ మీన్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఎనారమస్. అది ప్లాన్ చేసినా కూడా అంత రారు. నాకు బాధతో వచ్చారు, ఎస్పెషల్లీ బాధతో వచ్చారు. నేను చాలా రోజులు టీవీ నాయకున్నాయి, ఎక్కువ మన మూమెంట్ తో కొంచెం దూరం అయిన తర్వాత నేను ఒక్కసారిగా ఉలిక్కి ఫీల్డ్ అయితే చాలా రోజుల తర్వాత అందరు మా వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, నేను జస్ట్ ఏదో కొంత ఇక్కడ ఉండి నేనేదో పనికుండి ఆ రోజు ప్రభంజనం లాగా మూమెంట్ అంటే అప్పుడు చూసిన. అయితే జనార్దన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాల్సిందే అనిపోతే ఆ రోజు లింగారెడ్డి గారి సంబంధం పోయిన తర్వాత ఆ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ చూసిన నేను. గ్రూప్ 1 to Group 4 వరకు అన్ని పరీక్షలు రద్దయినాయి, ఒక్క పరీక్ష ఫెయిల్ అయితే. గ్రూప్ 1 మూడోసారి పెడుతున్నారు ఇప్పుడు June 9th, మరి అది కూడా మంచి జరుగుతుంది. అంటే అంత నష్టపోయినప్పుడు దాన్ని జనార్దన్ రెడ్డి గారు ఉండాలని కోరుకున్నాం, వారు దురదృష్టవశాత్తు ఉండలేదు. ఎందుకంటే సమాధానం చెప్పాలి. ఎందుకు సమాధానం చెప్పాలంటే తప్పు జరగలేదు అన్నప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇక ఆయన ఉండనప్పుడు తర్వాత మహేందర్ రెడ్డి గారిని తెచ్చిన రేపు జాబ్ క్యాలెండర్ దృష్టిలో మీరు అందరూ మమ్మల్ని ప్రశ్న ఇట్లా వేలెత్తి కాదు, మీరు మాటెత్తి మమ్మల్ని. ఇప్పుడైతే బరాబర్ ప్రతి నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. నేను ఎందుకు నా ప్రభుత్వం కనుక మీన్స్ మా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక విద్యార్థులకు నష్టం చేస్తే నేను సైతం బాధ్యుణ్ణి. కరెక్ట్ అని ఇక్కడ పాయింట్ ఒకటి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, డిసెంబర్ లోపల 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నారు. అది పక్కన పెడదాం. ఇప్పుడు గ్రూప్ 1 వచ్చేసి 750 పోస్టులు చేస్తా అన్నారు, పెంచిందని 60. గ్రూప్ 2 2,000 అన్నారు, ఏం పెంచలే, ఎగ్జామ్ డేట్ ఇచ్చి పడేసారు, అయిపోయింది. అది గ్రూప్ 3 పరిస్థితి అదే. మరి మిమ్మల్ని నమ్మి మేము వెంట నడిచిన నిరుద్యోగ యువత ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఎందుకు నడవాలి? మేము జాబ్ క్యాలెండర్ అన్న అది లేదు. ఈ జాబ్ క్యాలెండర్ డిక్లేర్డ్, వాటిని డిసైడ్ చేయాలి. డిక్లేర్డ్ డేట్స్తో సహా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మేము. నేను కూడా ఇన్వాల్వ్ అయితే, నేను మీలాగానే నిరుద్యోగిని అనుకోండి, నేను కూడా రాజకీయ నిరుద్యోగి. ఎస్పెషల్ ఇప్పుడు పోస్టులు పెంచుతా అంటేనే మీ ఎంట తిరిగినాము. ఇప్పుడు అలాంటిది లోక్సభ ఎన్నికల్లో మీకు ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్? నేనేమంటున్నా అంటే మా ప్రభుత్వం మీద నమ్మకం ఎందుకు ఉండాలంటే అది మీ ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం. అలా బిహేవ్ చేస్తలేరు మరి వీళ్ళైతే. నేను చెప్పు డేట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారు, అసలు విద్యాశాఖ మంత్రి లేరు. ఇప్పుడు మన దరిద్రం అదొకటి అయిపోతుంది. ఇప్పుడు జూలై ఆగస్టులో ఎక్స్పాన్షన్లో వస్తుంది. బట్ తను ఎందుకు దగ్గరుండి అవన్నీ కోఆర్డినేట్ చేస్తుందంటే డెఫినెట్గా ఎట్ ఏ టైం ఎనారమస్గా మనం జాబ్ క్యాలెండర్ ఖాళీలు మొత్తం తెలుసుకున్న తర్వాత 2 yearsలో మనం బడ్జెటరీ పోస్టులు మొత్తం కంప్లీట్ చేయగలిగితే 2 yearsలోనే, 1 year అయితే 1 yearలోనే కంప్లీట్ చేయడమే కాకుండా మనం అదనపు పోస్టులు కూడా ఇస్తామని హామీ ఇచ్చినాం. అది ఉంది కదా, మన నిరుద్యోగ గర్జన పెట్టినాం, ఇది SC ST తర్వాత ఈ నిరుద్యోగ గర్జన పెట్టినప్పుడు కూడా అలాంటి ఆ ఆలోచనతోనే వారు దాన్ని ప్లాన్ చేసింది. నేనంటున్నా ఉద్యోగ కల్పన కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోతే ఏ విధంగా మనం ఉపాధి అవకాశాలను పెంచాలనేది కూడా ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అసలు వారు యూనివర్సిటీ గురించి ఆలోచిస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ ప్లాన్ చేశారు, బట్ అది చేయాలి అంటే ఇప్పుడు ఇది ప్రైమరీ స్టేజే. అది చట్టం కావాలి. చట్టం అయ్యి యూనివర్సిటీ సెంటర్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటే మరింత స్కిల్ డెవలప్మెంట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏంది ఉన్న ఉద్యోగాలకు చదువుకు మధ్యన సమన్వయం లోపమవుతున్నది. సో వాటిని వెనకటికి ఐఐటీలు, మనము వాటిని ITIలు ఇట్లాంటి వాటి మీద ఎక్కువ డిపెండ్ అయినాం. సో ఇప్పుడు ఒక న్యూ కాన్సెప్ట్ వరల్డ్లో వస్తున్నది ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి. యూనివర్సిటీని పెట్టాలనేది ఒకటి. రెండోది ఆయా జిల్లాల్లో చదువుకున్న విద్యార్థుల డిమాండ్ బేస్డ్గా కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక జిల్లాలో ఒక డిమాండ్ ఉంటుంది, ఒక జిల్లాలో ఒక డిమాండ్, అవసరాలు డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని కూడా వర్సటాలిటీస్ని కూడా ఇప్పుడు మనం యూనివర్సిటీస్ని VCSని కన్సాలిడేట్ చేస్తే నాణ్యమైన విద్య వైపు ఒక చర్చ,
వాళ్ళతోనే వీటిని ఎట్లా యాక్టివిజంలోకి తీసుకురావాలనేది. ఇప్పుడు విద్య చెప్పడం మాత్రమే కాదు, అవకాశాలను కల్పించడం కూడా క్రియేట్ చేయాలి, universities ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేయాలి. చేయాల్సిన అన్న అవసరం ఉంది. కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి కూడా చేస్తా ఉన్నాడు, చెయ్యడు. చేస్తా ఉన్నాడు. ఒకవేళ అట్లా అయితే కేటీఆర్ ఆయన ఒక మాట రేవంత్ రెడ్డి చెప్పాడు. కాడు. కేటీఆర్ ఒక మాట చెప్పాడు, కార్లో ఓవర్ఫ్లో అవ్వడం వల్లనే మా ఓటమి కారణమని. రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తా ఉన్నాడు, ఎవరిని పడితే వాళ్ళని బాను అసలు ఇది కామన్ థింగ్. ఇప్పుడు రాజకీయాల ప్యాషన్ ఏమైందంటే అధికారం రాగానే అధికారం వైపు పొలో జెండా ఎవరైనా పడతారు, అధికారం వచ్చినప్పుడు ఎవరైనా పడతారు జెండా. నీళ్లు ఏమంటారు పల్లం వైపు ప్రవహిస్తాయి అన్నట్టు, నీరు పల్ల మెరుగు పళ్ళ మెరుగు అన్నట్టు అధికారం వైపు లీడర్లు ఎరుగు. అధికారం ఇప్పుడు దానికి సపరేట్ ఒక చేరికల కమిటీ పెట్టారు, ఒక 3 మెంబర్ కమిటీ చేసారు. ఎందుకు కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రక్షన్ కాదు, డిమాలిషన్ అయింది పార్టీ. అక్కడ లీడర్ని ఎస్టాబ్లిష్ చేయాలి. పునర్నిర్మాణం, పార్టీ పునర్నిర్మాణం. ఇప్పుడు ఒక రకంగా దానం నాగేందర్ గారు ఎవరు మా పార్టీ ఎమ్మెల్యేగానే గెలిచి అటు పోయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కేకే గారు ఇక్కడ ఎంపీ అయ్యి అటు ఈ పోయింది. క్రమంలో మీరు ఇలా చేసే క్రమంలో మీలాంటి పార్టీ కోసం కష్టపడే సిన్సియర్ కార్యకర్తలకు అన్యాయం జరగట్లేదు అన్న? మరి నేనేమంటున్నా అంటే నా అవకాశానికి వీళ్ళు అడ్డం కారు, నాలాంటి వాడిని. ఇప్పుడు అసలు నాకు అవకాశం అనేది అన్నిటికీ ప్రశ్న అయింది. అన్నిటికని కాదు, వాస్తవం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద పార్టీ, ఇన్ని 100 ఏళ్ల చరిత్ర ఉంది, కనీసం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మీకు అభ్యర్థులు లేరా? ఇప్పుడు సికింద్రాబాద్లో బీఆర్ఎస్లో ఉన్న క్యాండిడేట్నే చేర్చుకోరు, మల్కాజ్గిరి బీఆర్ఎస్ క్యాండిడేటే, వరంగల్ బీఆర్ఎస్ క్యాండిడేటే, చేవెళ్ళ బీఆర్ఎస్ క్యాండిడేట్. అంటే 17 మంది అభ్యర్థులు దొరకలేరా మీ వాళ్ళు? వీటికి క్రైటీరియా 1 అకామిడేషన్, 2 వినబిలిటీ, 3 అపోనెంట్. ఈ 3 కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు మీరు అన్నట్టుగా మాదిగలకు అవకాశం కల్పించలేకపోవడం కావచ్చు, అక్కడక్కడ లోకల్లో స్థానికంగా లోకల్లో స్థానికంగా బలంగా ఉన్న నాయకుడిని కాదని కూడా అక్కడక్కడ జరగవచ్చు. కానీ వినబిలిటీ అనేది కూడా క్రైటీరియాగా ఉన్నది. ఆ ఏఐసిసి కూడా దాన్ని పరిశీలి చేస్తున్నది. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్తో సహా ఏఐసిసి కూడా కోఆర్డినేట్ చేస్తుంది. ఎంపీ టికెట్లు డిపెండ్ అపాన్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ పీసీసీతోనే కాదు, వాళ్ళ ఆప్షన్స్ చెప్తారు, పై వాళ్ళు కన్సిడర్ చేసే పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ప్రమేయం కొంత పెరుగుతుండొచ్చు, కానీ నష్టం ఏం జరగదనేది నా అభిప్రాయం. అవకాశం ఏ వర్గానికి రాకపోయినా కూడా వాళ్ళని వదిలేది లేదు, వాళ్ళకి ఎట్లా అయినా అవకాశం కల్పించడానికే మేము ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ తప్పు చేసిండు అనేది నా అభిప్రాయం. దాన్ని తప్పుగా కాకుండా దాన్ని ఏ విధంగా కన్విన్సింగ్ మోడ్లో పోవచ్చో మేము ప్రయత్నం చేస్తాం. అంటే కంపారిజన్ కూడా అట్లనే అందరినీ నేర్చుకుంటాం, కాకపోతే ఓవర్ఫ్లో కాకుండా చూసుకోవాలి. ఓవర్ఫ్లో అనే దానికంటే పని చేసిన వదిలేస్తే కూడా ఇప్పుడు అదే జరిగింది కదన్న. ఇప్పుడు జరిగింది, ఆయన సికింద్రాబాద్ ఎంపీ దానం నాగేందర్ ఉన్నాడు, నాకు ఇంట్రెస్టే లేదు మొర్రో అంటే మీరు తీసుకుపోయి కూర్చోబెట్టారు ఆయనని. ఇప్పుడు ఆయన ప్రచారం కూడా సరిగా చేయట్లేదు. అదేం లేదు, నువ్వు చూడు, నువ్వు ఇంటర్నల్ సర్వీస్ ఉంది, ఇంటర్నల్ సర్వీస్లో దానం గారు ఆయన బస్తీలలో మంచిగా ప్రజల వద్ద పనిచేసుకుంటుండే, షో ఆఫ్లు వదిలేసిండు. యాజ్ ఏ కాంగ్రెస్ సీనియర్ స్పోక్స్ పర్సన్ గా ఈ 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది? ఒకే లెక్క 14 పక్క. ఆ మిగిలిన 3 ఎందుకు కూడా కొట్టింది మరి? ఎందుకంటే అక్కడక్కడ అప్పుడప్పుడు పోతుంటాయి కదా కొన్ని. అంటే అది ఒకటి అసదుద్దీన్ కు రాసి ఇచ్చేసిరేమో, మీ ఇద్దరు ఎవరొస్తారో చూద్దాం. అక్కడ క్యాండిడేట్ కూడా గట్టి క్యాండిడేట్ పెట్టలేరు కావాలని మీరు. క్యాండిడేట్ గట్టి అంటే ఇప్పుడు రాసి ఇచ్చినట్టే, ఒకటైతే తీసేసుకోగలరు. గట్టి లూజ్ అనేది ఏముండదు, కానీ అక్కడ పార్టీ శ్రేణుల యొక్క పనితీరు కూడా ప్రభావం చూపుతుంది. గట్టి ఏముంది నేననేది, ఇప్పుడు జగన్ ఏమో వై నాట్ 175 అంటారు, మరి వై నాట్ 117 అని అనొచ్చు కదా మీరు. 17 అంటే నీకు అన్ని నీకే వస్తే ఇది ఎట్లనే అని అంటారు. పార్టీ అధికారం ఉన్న దాంట్లో 9, 12, ఒకసారి 10, మళ్ళీ 14కి వచ్చింది, ఇట్లా వస్తున్నది, పెరుగుతున్నది. ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రచారం చేసుకుంటారు 8 అని, 8 10 అంటారు, డబుల్ డిజిట్ మాదే అంటారు బీజేపీ. సో చూద్దాం, నాకున్న అంచనాల్లో 14 కంటే తగ్గే అవకాశం తక్కువ. సో అక్కడి వరకు చెప్పుకుందాం అనే ఆలోచనతో చేసినాం. అది కాన్ఫిడెన్స్ నింపడానికి కాదు, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్తోనే చెప్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీల పాత్ర చాలా కీలకమైనది, కానీ దాంట్లో చాలా వరకు ఇప్పటివరకు చేయలేదు. వరికి బోనస్ ఇవ్వలేదు, 2 లక్షల రుణమాఫీ చేయలేదు, 2500 ఇస్తామన్నారు ప్రతి అక్క చెల్లెలకు, వాళ్ళకి ఇవ్వలేదు, తులం బంగారం పోయింది. ఇవన్నీ ఇది మమ్మల్ని అడుగుతున్నారు అందరు, మీరు మంచి పని. ఒకసారి కేసీఆర్ని, సరే మొన్న మనోళ్ళు మిత్రులు TV9 వాళ్ళు చేసినట్టు మీరు ఒకసారి అడగండి, పైసలు ఏం చేసిరు సార్ అని అడగండి. 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పులు చేసి ఆల్రెడీ వైట్ పేపర్ పెట్టిరు కదా, ఏం చేసిరు అని. మరి కాదు, ఇప్పుడు వాళ్ళు క్లియర్గా తెలిసి 6 లక్షల కోట్లు అప్పులు చేసి 45,000 కోట్లు మనం ఈఎంఐల నుంచి మొదలు పెడితే
ట్యాక్సులు కట్టాలి, ఏమంటారు అది, EMI ఇంట్రెస్ట్లు కట్టాలి, ఇన్ని ఉన్నాయి. మళ్ళీ దీంట్లో మేము ఇది వేసిన తర్వాత అనే కదా మా ముఖ్యమంత్రి గారు అన్నారు లంక కదా, బిందెలు ఉన్నాయనుకోండి, నేను మట్టి బిందెలు కూడా లేవు ఆడ, చిప్పలు ఉన్నాయి ఆడ. విచిత్రం చెప్పాలంటే నేను కొన్ని డిపార్ట్మెంట్స్ బడ్జెట్స్ మంత్రులతో చూసిన కదా, దాన్ని సస్టైన్ చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు గీసి గోడ గీతలు గీసిపోయింది. ఇప్పుడు దాన్ని అంతా సరి చేయాలి. మరి తెలియకుండానే ఇన్ని ఎట్లా హామీలు తెలుస్తుంది ఇచ్చారు. గవర్నమెంట్ ఇంటర్నల్ ఇష్యూస్? అపోజిషన్కి ఎట్లా తెలుస్తుంది? ఎకనామిక్ పొజిషన్ నాకు తెలిసి ఉంటే నేను ఎందుకు ఇంకా అంత దీనంగా ఉంటా? వచ్చిన తర్వాత దీన్ని గాడిలో పెట్టడానికి నేనేం చేయాలనే దాని మీద దృష్టి సారించినాం. డెఫినెట్గా లోన్స్ అని కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, కంపెనీస్ నుంచి ఏ విధంగా ఏ పనులు చేయించాలి, ఈ డెవలప్మెంట్ యాక్టివిజంను వేగవంతం చేయడానికి ఒక మంచి ప్రణాళిక ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. మీరు ఇంత సమర్థుడు అని మీరు ఒక ఈ ఇయర్ ఎండింగ్ వరకే ఆ ఉరకలెత్తించే ఆ ప్రభావం ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు. నేను ఇక్కడ కామెంట్ చేస్తాను. రేవంత్ రెడ్డిని చూసి కాదు మేము ఓటేసింది, కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి మాకంటే ఒక ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి రేవంత్కి వేసినాము. అటు బీజేపీ సరిగా లేదు, వాళ్ళే కొట్టుకొస్తారు అప్పుడు. సో రేవంత్కి అవకాశం ఇచ్చినాం అన్నది కామెంట్. అది నేనేమంటున్నంటే, రేవంత్ రెడ్డి గారు లేకపోతే ప్రత్యామ్నాయం వీరు అని ఓటు వీరు కాదు అనుకుందరు, మళ్ళీ కేసీఆర్కి ఓటేద్దరు. రేవంత్ రెడ్డి గారు చేయగలుగుతారు. కోపం మీద ఉన్నాం కాబట్టి ఇప్పుడు న్యాచురల్. చాలా మందికి తెలియదు ఏంటంటే బీజేపీ మీద కోపం ఉంది. మోడీకి ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీ రూపంలో అగపడుతుండు కాబట్టి ఇప్పుడు మీకు వస్తున్న రిజల్ట్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ లెవెల్స్ చూడండి మీరు. బీజేపీ మేమేం ఫుల్ పెర్ఫార్మెన్స్తో ఉన్న టీం లేదు. నేనేమంటున్నంటే, మనం మంచి చేయకపోయినా ప్రజల్ని మంచి చేసినామని నమ్మించలేము. ఎప్పుడైనా దాన్ని ప్రతిఫలం పొందినోడు ఎప్పుడు కూడా నెగిటివ్ చేయడు. అట్లనే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా తను నాయకుడు అయిందంటే, కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతో పాటు, పరిపాలనలో అహంతో పాటు అసలు వాళ్ళు రాజులమనే ఫీల్ అయ్యారు. కాబట్టి వద్దు నాయన నీ రాజరికం అని చెప్పి అప్పుడు ప్రత్యామ్నాయం ఎవరు ఉంటారంటే బీజేపీ కాదు, రేవంత్ రెడ్డి గారు సమర్థవంతుడు అనుకున్నారు కాబట్టి ఇమీడియట్గా ఆల్టర్ అయ్యిండ్రు. కాబట్టి ఇప్పుడు ఆయన మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యత మరిచిపోయే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన యువకుడు, రేపు రాజకీయ అవకాశాలే కాదు, నేను మంచి పని మంచి చేసిండి పిల్లగాడు అని అనుకోవాలని ఆయనే చెప్తున్నాడు. పలానా రేవంత్ రెడ్డి ఉన్నాడు, అప్పుడు ఎంత మంచి స్వర్ణయుగం ఉందిరా నాయన అని అనుకోవాలనుకుంటున్నాడు. కేసీఆర్ది కుటుంబ పాలన మీరు విమర్శించారు, మేము రేవంత్ రెడ్డిది కూడా అదే కదా. ఇప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు ఎక్కడికన్నా పోతే పెద్ద కాన్వాయ్ అయిపోతుంది. అసలు వాళ్ళకి ఎలాంటి హోదా లేని వాళ్ళు ఇక్కడ చెప్పాలి. బాను, చాలా మంచి క్వశ్చన్. వాళ్ళు ముందే ఒక కమిట్ అయ్యిండ్రు. ఏమని? మీరు రాజకీయాల్లోకి రాను అంటే నేను సీరియస్గా రాజకీయాలు చేస్తాను. వాళ్ళ దగ్గర ఒక ప్రామిస్ తీసుకున్న తర్వాతనే వాళ్ళ కుటుంబం నుంచి ఎవ్వరు కూడా, ఏ ఒక్కరు కూడా, వాళ్ళ అనుయాయుల్లో కూడా ఎవ్వరు కూడా రాజకీయాల్లోకి రారు, కానీ మీటింగ్లలో కూర్చుంటారు. కాన్వాయ్లు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి సోదరులుగా పుట్టడము, రేవంత్ రెడ్డి గారి చుట్టాలవ్వడము, రేవంత్ రెడ్డి గారికి దగ్గర అవ్వడం కూడా పాపం. అంటే నేనేం చేయలేను అంటే వాళ్ళ బిహేవియర్ అట్లుంది. ఇప్పుడు కాన్వాయ్ వేసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు దయాకర్ రేవంత్ రెడ్డి గారు అనుచరుడే. దయాకర్ను కూడా కన్విన్స్ చేయగలుగుతుంది రేవంత్ రెడ్డి గారు, నువ్వు నా సోదరుని మాదిరి. ఫీల్డ్ లెవెల్లో కన్విన్స్ చేయలేకపోతే నేనేమంటున్నంటే, మాలాంటి వాళ్ళమే త్యాగాలకు సిద్ధపడ్డాం, వాళ్ళు ఇంకా త్యాగం చేస్తున్నారు. త్యాగం చేయాల్సిన వాళ్ళు అధికార దర్పానికి చాలా దూరంగా ఉండాలి. కాన్వాయ్లు వేసుకొని నాకు ఒకసారి ఒక కాన్వాయ్ బొమ్మ తీసి చూపి, నేను వీడియోలో ఉండే ఆ మధ్యలో కాంట్రవర్సీ అయింది, పెద్ద కాంట్రవర్సీ. ఒక్క దాంట్లో తను షబ్బీర్ అలీ గారు వస్తున్న, మన కొండలన్నదే షబ్బీర్ అలీ గారు కూడా వస్తున్న క్రమంలో ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయాలి. ఎవరు? మన మైనారిటీ ప్రభుత్వ సలహాదారుగా తీయాలి. ఆయన వస్తున్న క్రమంలో వాళ్ళు ఫాలో అయ్యిండ్రు. ఇప్పుడు ఆ వారింటి దగ్గర వారి కాన్వాయ్ ఉంటుంది కదా, మీరు అన్నది కాన్వాయ్ అంటే గవర్నమెంట్ కాన్వాయ్ ఉంటుంది కదా. తన కారుతో పాటు 1-2 చుట్టూ ఉంటాయి తప్పితే వాళ్ళు నా దర్పము చూపియొద్దు, అసలు మీరు ఏ విషయంలో ఇన్వాల్వ్ కావద్దని స్ట్రిక్ట్ ఆర్డర్. మరి కొడంగల్లో వాళ్ళ అన్న అఫీషియల్ మీటింగ్ లో ఎట్లా కూర్చుంటారు? ఆయన ఒక పార్టీ ఇన్ఛార్జ్, పార్టీ వరకు ఓకే, మాకు పార్టీ ఇన్ఛార్జ్ కాదు. వారు అవసరమైతే వారు మహబూబ్ నగర్కు పోటీ చేయాలని అనుకున్న ఆయనను ఆపి కొడంగల్లో వారు ముఖ్యమంత్రి అయ్యి ఇటు రాష్ట్రానికి సేవలు అందిస్తుండు కాబట్టి ఆ పాత్రలో తిరుపతి అన్న ఎప్పుడు ఉంటాడు. అఫీషియల్ మీటింగ్ లో ఎట్లా కూర్చుంటాడు అన్నది క్వశ్చన్ మార్క్ అందరికి. నేనేమంటున్నా, అఫీషియల్ మీటింగ్ లో అది కూడా మెయిన్ స్టేజ్ పైన అధికారులతో సమానంగా కాదు. డిస్క్రిషన్ అనేది అక్కడ సభాధ్యక్షుడి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సురేఖమ్మ ఉన్నది,
మా ప్రతాప్ రెడ్డి గారిని పిలిచింది, అక్కడ ఓడిపోయిన ఏది మన పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద అది ప్రోటోకాల్లో మినిస్టర్ డిస్క్రిషన్. అది మన కుమ్రవెల్లి జాతర సందర్భంగా మీటింగ్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఇప్పుడు కలెక్టరేట్ ఉంటుంది, ఇప్పుడు డిఎస్సి ఉంటుంది, కొంతమందిని ఏమంటారు ఓడిపోయిన ఎమ్మెల్యేస్ అంతా కిందనే కూర్చుంటుండ్రు. ఇఫ్ ఒకవేళ వాళ్ళదే రాజ్యమంతా వాళ్ళదే, ఒకవేళ కలెక్టర్ గారు కానీ మంత్రి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ మీరు రండి ఒకసారి కూర్చుంటే కూర్చోవాల్సి వస్తుంది. కానీ అంత మాత్రం అధికారం చెలాయింపు కాదు. ఇప్పుడు నేను అంటున్నా వాళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా అంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిని మేము ఎట్లా వారికి సర్వీసెస్ చేయాలా, బ్యాక్ సపోర్ట్ ఎట్లా ఇవ్వాలని అంతవరకే ఆయనకు రిస్క్ తీసేస్తారు. ఇప్పుడు వేమ నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, మ్యాక్సిమం ఏమంటారు అవుట్పుట్ తన దగ్గర నుంచి తక్కువ శ్రమను ముఖ్యమంత్రి గారికి ఇస్తారు, ఫైనల్ అవుట్పుట్ చేస్తుంటాడు దాన్ని ఓడపోసి. ఎందుకంటే సలహాదారుల పని అది. ఇప్పుడు షబీర్ అలీ గారు కానీ లేదంటే మన జితేందర్ రెడ్డి గారు కానీ ఇంతకుముందు మల్లు రవి గారు కానీ, ఎందుకంటే టైం చాలా లిమిటెడ్, తనను రీచ్ కావడానికి అంత సింపుల్ కాదు సీఎం అయినాక. అందున ఆయన ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్ అయ్యారు, ఒక 6 స్టేట్స్కి అయిండు, అంతకుముందు మొత్తం ఇలాంటప్పుడు టైం అనేది 1 మినిట్ కూడా చాలా వాల్యుబుల్. గతంలో ఇట్లా కలిస్తే కనబడి కూర్చొని ఛాయ్ తాగే పరిస్థితి ఉండే, ఇప్పుడు చూస్తూ కంటితోనే ఇట్లా అనుకుంటూ పోయే వాటికి వచ్చింది. అంటే ఫాస్ట్ ఫార్వర్డ్. సో కలుద్దామని అంటేనే ఒక గుర్తింపులాగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకోండి, మరి కంప్లీట్ సీఎం అవుతాడు. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, అటు ప్రోగ్రామ్స్ కోఆర్డినేషన్ చేయాలి. తర్వాత ఇక్కడ వీళ్ళంతా కూడా సర్వెంట్స్ మాదిరిగా చేస్తారు. వాళ్ళు ఒక్కోసారి ఎన్ని ఇబ్బందులు పడతారో నాకు తెలుసు, వాళ్ళ వ్యక్తిగతంగా దగ్గర నుంచి చూసారు. వాళ్ళు అంటే వాళ్ళందరూ ఇప్పుడు మీరు చూడండి ఆయా కాన్స్టిట్యున్సీలో పోయి ప్రచారంలో ఇంటర్నల్ ఇష్యూస్లో అంతా కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కడెక్కడ ఫీడ్బ్యాక్ ఏమున్నదని తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు గెలుపు ముఖ్యం కాబట్టి వాళ్ళను నా దృష్టిలో వాళ్ళు సాక్రిఫైయర్స్గా ఉన్నారు. ప్రతి ఫ్యామిలీలో నాకు కావాలి టికెట్ అని భర్తలు, భార్యలు, తమ్ముళ్ళు, అన్నలు అడుగుతున్నా కూడా ఎందుకు రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి ఎవరు నాకు ఇది కావాలని అడగరు? ఒకరోజు తిరుపతి రెడ్డి గారి పోస్టర్లు వేస్తేనే ఇమ్మీడియట్గా దాన్ని తీసేసింది. ఓకే, అది వేసింది కూడా ఎవరో తెలుసు, వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసింది. అంటే అన్నదమ్ముల మధ్యన పెట్టాలనో, వంశీ గారికి పెట్టాలని వాళ్ళు ఎప్పుడు పంచాయతీ పెట్టుకోరు. తిరుపతి అన్న పెద్ద ఆయన కూడా చాలా ఆయన సిన్సియర్ హార్డ్ వర్కర్. ఆయన అంటే వాళ్ళ ఫ్యామిలీ కమిట్మెంట్ అట్లా ఉంది. కాబట్టి నేను అంటే కొంత వ్యక్తిగతంగా కొంత మిత్రులు కృష్ణారెడ్డి అయినా అంతే, వాళ్ళు ఏంటంటే అన్న ఎట్లా చేయాలనేది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము మద్దతుగా ఉంటాం కదా, మా మీద కూడా అదే ప్రేమ చూపిస్తారు వాళ్ళు. అన్నను మీరు ప్రొజెక్ట్ చేసిన దాంట్లో మీరు ఉన్నారు, మీరు అదే సిన్సియర్గా ఉండండి అన్న అని చెప్తారు. అంటే ఎందుకంటే ఒక మిషన్తో ఉండే అదే కేసీఆర్ని దించాలి. ఇప్పుడు రేవంత్ అన్న కాలేదు అనుకోండి, బట్టి అన్న అయింది అనుకోండి, బట్టి అన్న కాకుండా ఉత్తమన్న అయింది అనుకోండి, ఉత్తమన్న కాకపోతే వెంకరెడ్డి గారు అయింది, వెంకరెడ్డి దామన్న, ఎవరైనా వాళ్ళ ఉద్దేశం కేసీఆర్ దిగిపోవాలి. రేపటి రోజు మనకు వస్తుంది. ఎట్లయినా ఏ నాయకుడైనా సరే తను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు. పై స్థాయి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పులేదని మొదటి నుంచి నా టార్గెట్ ముఖ్యమంత్రి అనుకుంటూ వచ్చిన నాయకుడు కదా. సో అది ఆయనకు కలిసి వచ్చింది. దానికి తోడు కష్టం ఉంది, దానికి తోడు అన్నిటికంటే ఎక్కువ తనకు కలిసి పనిచేసిన చాలా టీం వర్క్ చాలా మీకు మాకు తెలియని శ్రేణులు కూడా ఉన్నాయి. అంటే మేము కూడా ఎప్పుడు చూడని ఉంటాయి. వాళ్ళు అప్పుడప్పుడు ఎక్కడెక్కడో ఎన్నో కనపడుతుంటారు. వాళ్ళు పని మాత్రమే చేస్తారు. అంటే అంత లోతైన ఆలోచన ఉండబట్టే అంత స్థాయికి వచ్చింది. ఈ మధ్య ప్రచారంలో ఒకటి బాగా కనిపిస్తుంది, ఓ డబ్బా పట్టుకోరు, కేంద్రం ఏమి ఇచ్చింది, గాడిద గుడ్డి ఇచ్చింది. అసలు అందరు కామెంట్ ఏంటంటే అసలు గాడిద గుడ్డి ఏడికని పెడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది లేదని. అంటే గాడిద గుడ్డి అంటే ఏం చేసిండ్రు, గాడిద గుడ్డు అంటారు కదా మన ఊళ్ళల్లో. అది క్యాచి ఏంటంటే గాడిద గుడ్డు పెట్టదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇయ్యదు అని అర్థం. ఇప్పుడు దాన్ని మేమేగా లాంచ్ చేసింది మొదలు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడు కిషన్ రెడ్డి ఏమంటుండో, కేంద్రం ఏమి ఇచ్చిందో చర్చకు సిద్ధమా అని అడుగుతున్నారు. మరి మీ సైడ్ నుంచి అయితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది లేనప్పుడు చర్చకి ఎందుకు పోతాం? మరి వాళ్ళు స్ట్రాంగ్ గా ఒక కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు, రండి. ఇచ్చింది ఏందో సమాజం కూడా చెప్తూనే ఉంది కదా. బయారం స్టీల్ ప్లాంట్ వచ్చిందా, గిరిజన యూనివర్సిటీ వచ్చిందా? గిరిజన యూనివర్సిటీ ఇచ్చారు, అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది కదా. ఎన్నికల పసుపు బోర్డు చెప్పినట్టే ఉంటది. పసుపు బోర్డు ఇప్పుడు నిజామాబాద్ అయితే లేదు. ఇప్పుడు మేము
ఫర్ ఎగ్జాంపుల్ 93,000 95,000 ఇండ్లు ఇస్తామని చెప్పినాం, ఏడిచ్చినవే అంటుండ్రు. ఇయ్యంది వాస్తవం కదా. డిక్లేర్ చేసినాం, డిక్లేర్ చేసిన అవి కట్టడానికి ఒక నెల 2 నెలలో కాదు కదా, మినిమం 1 ఇయర్ పడుతుంది. కానీ ఇప్పుడు బయ్యారం అనేది 9.5 సంవత్సరాల నుంచి వారు ఇంతవరకు దానికి ఒక ఫౌండేషన్ స్టోన్ వేయాలి. పసుపు బోర్డు బాండ్ పేపర్ రాయించుకుంటు మనోడు అరవింద్ అయితే నేను ఇచ్చేస్తా చేయకపోతే. కానీ బీజేపీ 9 లక్షల కోట్లు ఇచ్చినా మన కిషన్ అన్న చెప్తాడు 9 లక్షల కోట్లు తెలంగాణ వాటర్ రావాల్సిందే. నువ్వు నేను ఇచ్చేది ఏం లేదు. ఇంట్లో కూర్చున్న కిషన్ రెడ్డి గారు మంత్రి కాకపోయినా, మోడీ గారు ప్రధానమంత్రి కాకపోయినా రావాల్సిందే. మనం అట్లా అనుకున్నా మరి 15 లక్షల కోట్లు ఇచ్చినాం వాళ్ళకు ట్యాక్సెస్ రూపంలో. మన నుంచి పోతుంది రూపాయి, వచ్చేది మాత్రం 43-48 పైసలు. మరి 43 అనుకో. అది ఇప్పుడు కొట్లాడితే పాపం నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రెవెన్యూస్ ఉండవు. మనము ఇప్పుడు నువ్వు ఇంటికి పెద్ద అనుకో, చిన్నపిల్లలు ఫీడింగే ఉంటారు, కొంచెం పెద్దోళ్ళు తినే టైంలో ఉంటారు, వాళ్ళకి పెట్టాల్సిందే. ఎందుకంటే వాళ్ళు పెద్దగా అయినాక కదా చేసేది. ఇంతవరకు అవి సెల్ఫ్ సస్టైనబుల్ స్టేట్స్ కావు. స్టేట్ బడ్జెట్తోనే మీన్స్ నేషనల్ బడ్జెట్తోనే బతికేవి. వాళ్ళు రెవెన్యూస్ జనరేట్ చేసుకుంటారు. కొంత చిన్న చిన్న ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు అయితే ఇంకా నాకు తెలిసి ఆర్థికంగా బలపడిన స్టేట్లు, పెద్ద స్టేట్లు, బీహార్ లాంటి స్టేటు ఇంకా సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు పోవట్లేదు. ఎందుకో అది అర్థం కావట్లేదు. యూపీ కూడా అంతే. దాదాపు 22 కోట్ల జనాభా ఉంది అక్కడ. గంగా నది తీరం ఉంది. అక్కడ పాలకుల నిర్లక్ష్యమా లేకపోతే మనము సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తలేమా కానీ తెలంగాణ ఇంత చిన్న స్టేట్ సెల్ ఫోన్ ఫినాన్సెస్ క్రియేట్ చేసుకునే స్థాయికి వచ్చేసినాం అప్పుడే. ఎందుకు? ఇక్కడైనా రిసోర్సెస్ కావచ్చు, పాలకుల చైతన్యం కూడా ఇంపార్టెంటే, ప్రజా చైతన్యం మరింత ఇంపార్టెంట్. ప్రశ్నించే తత్వం పెరిగితే పాలకులు డెఫినెట్గా ఇప్పుడు మీరు అడిగిన ఉద్యోగాలు అనగానే మేము సీరియస్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ప్రశ్నించండి, మేము పని చేస్తాం. బరాబర్ తెలంగాణ యువత ప్రశ్నించకుండా బరాబర్. నేను అంటున్నా, మీరు తప్పు ప్రభుత్వం చెయ్యదు. తప్పు జరుగుతుందంటే మీరు వేలెత్తి చూపండి, దాన్ని పరిష్కరిస్తాం. తప్పు జరిగితే కేసీఆర్ గారు లాదిగా ఏదో దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉండం. ఆడసు ఒక తప్పు జరుగుతుంది, తప్పు అనేది సహజమవుతుంది. ఒక యాక్సిడెంట్ అవ్వడము, ఒక ఇన్సిడెంట్ జరగడము అనేది న్యాచురల్. కానీ అది జరిగినప్పుడు మేము మొద్దు నిద్రగా ఉండం. మాకు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఐకేపీ సెంటర్లే కాకుండా ఇంకా మార్కెట్లో ఇంకా ఎనారమస్గా పంట కొనాలనేది పెరిగిపోయింది. పెరగాల్సినప్పుడు మనం ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకొని మనం కలెక్టర్లకు డైరెక్షన్స్ ఇచ్చినాం. ఎందుకంటే ఇది కోర్ట్ టైం కాబట్టి మనం మంత్రులు వాళ్ళలో పోయి కోఆర్డినేట్ చేయడానికి ఉండదు గవర్నమెంట్ యాక్టివిటీస్కు. ఇమీడియట్గా ఈసీ చేతిలో ఉంటుంది. వాళ్ళని కోఆర్డినేట్ చేసినాం ఇంటర్నల్గా. మాకు హక్కు లేదు, బట్ ప్రజలు ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆ టైంలో కొంతమంది పవర్ పీకేస్తున్నారు, కరెంట్ కోతలు ఇప్పుడు ఎక్కడ పోయిన తర్వాత మీటింగ్ అది హైలైట్ పీకేస్తున్నారు. వీళ్ళే వాంటెడ్లు. ఇప్పుడు ఈ చిన్న చిల్లర పనులు ఏంటి ఎవరు చేసేది కూడా నాకు తెలుసు. కొంత అక్కడ ఎవరో టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక యూనిట్ తక్కువ వేస్తున్నామా బాను మనం? ఒక యూనిట్ మీరు మెజర్ చేయండి, మీరు తీయండి. ఇప్పుడు ఈ ప్రతి నెల వినియోగం పెరిగింది, ఉత్పత్తి తగ్గింది, సమ్మర్ కాబట్టి ఆటోమేటిక్గా అయినా సరే దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకొని ఎంత కాస్ట్ అయినా తెచ్చి మనం ఇస్తుంటే, అబ్బా కేసీఆర్ పోయిండు, కరెంటు పోయింది, కేసీఆర్ పోయింది, నీళ్ళు, ఇక కరువు కూడా మీరే కాదు, కరువు కూడా మేమే తెచ్చినమాట. కానీ వాట్ ఈస్ ది ఫ్యాక్ట్? ప్రతి 20 yearsకు సౌత్ ఇండియాకు కరువు ఉంటుంది. అది 2023లో మొదలైంది ఎఫెక్ట్. ఇప్పుడు ఎల్నినో ఒకటి. సౌత్కి ఏంటంటే నదులు 4 సంవత్సరాలకు ఒకసారేమో వర్షాలు ఎక్కువ వస్తాయి. 4 సంవత్సరాలు వర్షాలు ఉంటాయి, 4 సంవత్సరాలు ఉండవు. 20 years స్పాన్లో మాత్రం దీర్ఘకాలిక కరువు వస్తుంది. అది 1903 నుంచి అడ్రస్ అవుతుంది. 2003, 1903, 2023, 2043, 2063, 2083, 2023, 2023 వీరి కాలంలోనే, కేసీఆర్ గారి కాలంలో కరువు మొదలైంది. కానీ అది ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు. కానీ నేను దాని నుంచి తప్పించుకోను. ప్రభుత్వంగా నేను బాధ్యత తీసుకోవాలనే ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. అయినా ధాన్యం కొనుగోళ్లలో కూడా మీ అంటే అడ్మినిస్ట్రేషన్ అపరిపక్వత కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల కేసీఆర్ ఉన్నప్పుడేమో 1 dayలో లిఫ్ట్ అయ్యేవి మెజర్ అయినాయన్నీ. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత 2 రోజులైనా 3 రోజులైనా అట్లే ఉంది. మర్చిపోయినవా బాను? అప్పుడే ఎట్లా మర్చిపోయినావు నువ్వు? కల్లాల మీద ఒడ్లుంచుకోలేక రోడ్ల మీద రోడ్లు బార్లు తీరి ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినాక వర్షం పడి మొలకలు ఎత్తిన ఒడ్లను చూసి రైతు దాన్ని మీరు ఎంత పర్ఫెక్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు కౌంటర్ చేయలేకపోతారు మీ మినిస్టర్స్? మరి నేనేమంటున్నంటే వాళ్ళు ప్రాబ్లంను 4 నెలల్లో క్రియేట్ చేయడం అనేది అలవాటుగా మార్చుకుంటారు. అసలు నాకు మొన్న అనిపించింది మనోడు హరీష్ మాట్లాడుతుంటే,
మేము 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మా మీద వ్యతిరేకత ఉన్నట్టు మాట్లాడినట్టున్నది. మొన్నటిదాకా వాళ్ళే ఉన్నారు, మొన్నటిదాకా అధికారం ఉన్నది వాళ్ళే. అప్పుడే వాళ్ళు ప్రతిపక్ష పాత్రలో అసలు మేము 10 సంవత్సరాలు ఉన్నట్టు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టు, కాంగ్రెస్ ఉంటే మొత్తం ఇట్లయితుందని చెప్పి చేస్తున్న ప్రచారం చూసి నాకు భలే ఏమంటాము ఆశ్చర్యం అనిపించింది. ఓహో, ఈ పొలిటికల్ డ్రామాలు మొదలుపెట్టారు. అందుకని నేను హరీష్ రావు మీద ఇచ్చింది ఈ పొలిటికల్ డ్రామాలు ఆపురాని. ఆయన ఎందుకు వచ్చిన పంచాయతీ పోయి అప్పుడే ఆయన ఆగస్టు 15లోగా మీరు రైతు రుణమాఫీ చేయకపోతే అని చెప్పి ఒకటి వేసిండుగా, రాజీనామా జైలు పెట్టుకునేది. ఎందుకంటే ఏడ కష్టం పడతాం ఎక్కడ నష్టమవుతాం అనే విషయం పక్కన పెడితే రైతు భరోసా 9వ తారీఖులోగా అవుతుంది, అంటే ఇంకా 2 రోజుల్లో. ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం. వీళ్ళలాగా పిల్లి బిత్తిరిగాళ్ళ లెక్క 25,000 25,000 కాదు, ఎట్ ఏ టైం 2 lakhs ఇమ్మీడియట్గా స్వైప్ ఆఫ్. అంటే స్వైప్ ఆఫ్ కాదు, రద్దు అన్న. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ మీదనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇది ఎంతవరకు నిజం? అట్లా ఏం లేదు, అంతటా అదే బలం ఉంటుంది. మీరు ఊహించని విజయాలు కాంగ్రెస్ సొంతం చేసుకోబోతుంది. అంటే దేశంలో అధికారంలోకి వస్తాం బరాబర్, ఒకటే మాటిగా డెఫినెట్గా. ఇక ఎన్ని సీట్ల మధ్యలో బరాబర్ బీజేపీలో అబ్కి బార్ 400 బార్ అంటారు. వాళ్ళు 400 అనేది అందుకు ఏవో నీ అమ్మ పోతాము 400 అంటే 200 వస్తాయని ఉన్నట్టురేమో. కానీ మేము అధికారంలోకి వస్తామని ప్రజలు అనుకోలే. చూడు, రేపు అధికారంలోకి తెచ్చేది ప్రజలే. ఈ ఒకప్పుడు రేవంత్ రెడ్డి విపక్ష నేత, పిసిసి ప్రెసిడెంట్, బట్ ఇప్పుడు సీఎం అయ్యాడు. అయినా కూడా అతని వ్యవహార శైలి కావచ్చు, భాష కావచ్చు ఎందుకు మారట్లేదు? ఒక హుందాతనం ఎందుకు? అపోనెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అపోనెంట్ వాడు తప్పు చేసిన ప్రశ్నలు వేస్తుంటే నీ ప్రశ్నలకు సమాధానం చెప్పేది నేను వినమ్రంగా సమాధానపూర్వకంగా చెప్తే బాగుంటుంది. ఇక నువ్వు నా మీద విరుసుకుపడే తీరుకుంటే నేను నీ మీద విరుసుకుపడే తీరు ఉంటుంది. అంటే ప్రతిపక్షం అధికార పక్షం అట్లా ఉండకూడదు. ప్రజల కోసం మనం తగ్గాలి. కానీ కేసీఆర్ గారు తగ్గుతుండ్రా, కేటీఆర్ గారు తగ్గుతుండ్రా, హరీష్ రావు గారు తగ్గుతుండ్రా? ఎవరు తగ్గుతుండ్రు? వాళ్ళు ఇప్పటికీ అధికారంలో ఉన్నట్టే అనుకుంటారు, మేమే ప్రతిపక్షం ఉన్నట్టు అనుకుంటున్నారు. వాళ్ళని గిచ్చితారే నువ్వు ఇప్పుడు విపక్షం కరెక్ట్ ఇట్లా ఉన్నారు వాళ్ళు. సో అది టిట్ ఫర్ టాట్ లెక్కనే ఉంటుంది వాటిది. ఎందుకంటే వారికి గాయమైందన్న వెనువెంటనే పరామర్శకు పోయిన చైతన్యం ఉన్న ముఖ్యమంత్రి కదా. అక్కడేమి రాజకీయ వ్యక్తిగతంగా సీఎం హోదాలో చూడలేకపోయింది మరి అప్పుడు కేసీఆర్. ఎందుకు చూడలేక? అది ఆయన ఇష్టం, కేసీఆర్ ఇష్టం. కేసీఆర్ ఇంకా ఆయనే సీఎం అనుకుంటున్న టైంలో నేనేం చేయగలను? లాస్ట్ ఫైనల్గా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు ఓటేయాలి? ఫైనల్, కాంగ్రెస్ పార్టీ మీ సేవకులుగా ఉంటుంది కాబట్టి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని గౌరవిస్తుంది కాబట్టి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజాధనాన్ని కాపాడుతుంది కాబట్టి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది కాబట్టి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగ రక్షణదారుగా ఉంటుంది కాబట్టి ఓటేయాలి. అన్నిటికంటే ఈ దేశంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందే. అందుకని నేను మొన్న అన్న, వీళ్ళు ఊరికే రాముడు ముచ్చడి చేస్తూ ఉంటే రాముడిని మొక్కుతాం కానీ బీజేపీని తొక్కుతాం అన్నది అందుకే. ఎందుకంటే బీజేపీ బతికితే సామాన్యుడు బతకలేడు అనేది ప్రజలు కమిట్ అయింది. దీన్ని చాలామందికి నెగిటివ్గా అనిపిస్తున్నది. కానీ మాలాంటి వాళ్ళం కూడా ఇప్పుడు నేను ఒక రోజున మోడీ గారిని కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా నేను వ్యతిరేకించింది. ఎందుకంటే చూద్దాం, ఒక ఓబీసీ కన్వర్టెడా ఒరిజినలా పక్కన పెట్టు, ఆయన పరిపాలన శైలి ఎట్లా ఉంటుందని. కానీ వాళ్ళు ఎంత దిగజారంటే మన్మోహన్ సింగ్ గారు ఈ దేశంలో సంపద మొదటి హక్కు ముస్లింకు ఉంటుందని ప్రచారం మొదలుపెట్టిండాలి. నేను ఒక మిత్రున్నాను, ఒక వీడియో చూపి ఒకటి, అదే మోదీ గారు మాట్లాడిన 100 వాటి వీడియోలు లేవు ఇప్పుడు. ఏది 15 లక్షల రూపాయలు నల్లధనం వస్తుంది అనేది ఎక్కడ మీరు వెతకండి, దొరికినా ఉండదు. మరి హామీ ఇచ్చిండా లేదా? నువ్వైతే ఆ రోజు నువ్వు ప్రింట్ మీడియా జర్నలిస్ట్గా ఉన్నావు అంటే అబద్ధాలను ఇంత ఈజీగా కూడా ఆడొచ్చు అనేది మోడీ బాధకొలిపితే దాని ప్రాక్టీస్లో మొదలుపెట్టినవాడు కేసీఆర్కి ఏం గతి పట్టింది ఇక్కడ? రేపు మోడీ గారికి అదే గతి పడుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వ్యక్తి కేంద్రక రాజకీయాల కాలం చెల్లింది. ఒకవేళ అదే కనుక వస్తే ఈ దేశంలో ఇక ప్రజాస్వామ్యము, ఈ దేశంలో ఐకానిక్ పాలిటిక్స్, ఈ దేశంలో రాజ్యాంగం ఇట్లాంటి గురించి మనం చర్చించుకోవడం కూడా భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందేమో. ఎవరు అన్నారు, మన ప్రభాకర్ గారు అనుకుంటా, ఏ రోజు దేశ స్వాతంత్రం కొరకు కొట్లాడిన దేశభక్తులైనరు. దేశ ప్రజాస్వామ్యం గురించి అడిగితే దేశద్రోహులు చేస్తున్నారు, దేశం వాక్ స్వాతంత్రం గురించి అడిగితే దేశద్రోహులు చేస్తున్నారు. బీజేపీని ప్రశ్నిస్తే ఇలా దయాకర్ ఎందుకు ట్రోలింగ్లు ఉంటాడు, ట్రెండింగ్లు ఉంటాడు, దయాకర్ బీజేపీని అంటాడు. కాబట్టి బీజేపీ ఒక పార్టీ, ఇట్స్ నాట్ ఏ రిలీజియన్. పార్టీ రాజకీయం చేస్తుంది, అది ఓట్ల అడుక్కోవడమే దాని పని కూడా.
సో నేను రాజకీయ పార్టీని తిడితే బీజేపీని తిడితే వాళ్ళ తలకాయ నేనేం చేయాలి? మరి కాంగ్రెస్ పార్టీని మాత్రం వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, స్థాయి దాటి మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మేము ట్రోల్ చేయం కదా, మన కల్చర్ అది కాదు కదా. ట్రోల్ పక్కన పెట్టి మేము ఒక వ్యక్తి మీద దూషణలు అనేది కాంగ్రెస్ పార్టీ చేయదు. మీరు శృతి మించితే మీ మీద ఏ విధంగా మాట్లాడాలనే విషయంలో మాత్రం అది సీరియస్గానే ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే దానికి, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షిస్తా అంటున్నది, వాళ్ళు మేము తీసేస్తా అంటున్నారు. ఎవరు కావాలని తెచ్చుకోరు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉంటాయి అని అంటున్నారు. ఒక ఆయన ఏమో ప్రధానమంత్రి ఏమో నేనున్నంతకాలం ఉన్నదంటే ఇంకొక ఆయన ఏమో ఉండనియమంటాడు. పునఃసమీక్షిస్తాం పునరుద్ధరిస్తాం అని అంటారు. పూర్వకాలంలో మరి పుసుక్కున పోయి మళ్ళీ పాతరాతి యుగంలో ఉన్న ధర్మశాస్త్రాలు తీస్తారేమో చెప్పలేము. వాళ్ళంతా పాతరాతి యుగానికి పోతున్నారు, మనమేమో ఆధునిక యుగానికి పోతున్నాం. అంతరిక్షంలో లేకపోతే చంద్రుని మీదకి పంపే ఆలోచన మనం చేస్తే వాళ్ళేమో భూమిలోకి పోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ఒక ఆధునిక భారత నిర్మాణం కోసం రాహుల్ గాంధీ లాంటి ఒక మంచి నాయకుడు ఈ దేశానికి ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక యువకుడిని చైతన్యవంతుని ఎట్లా మీరు ముఖ్యమంత్రి చేసిండ్రో రాహుల్ గాంధీని కూడా రేపు ప్రధానమంత్రి చేయడానికి సహకరించాలనేది నా విజ్ఞప్తి. రాబోయే రోజుల్లో మీరు మంచి పొజిషన్లో ఉండాలని, ఆ పొజిషన్ ద్వారా తెలంగాణ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి, అలాగే తప్పును తప్పని చూపిస్తూ మంచిని మంచిగా చూపిస్తూ ఒక ప్రశ్నించే గొంతుగా ముందుకు సాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాన్ రెడ్డి గారు.